నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆయన చాలా ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఒక రకంగా ఇండియా కూటమితో పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచనలతోటి ఆయన తహతహలాడుతున్నారు అనే వార్తలు విశ్లేషణలు అయితే ప్రస్తుతం మనకి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తాజాగా ఆయన చెన్నైలో వైఎస్ ఫ్యామిలీలో ఒక అతనికి మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఆ మ్యారేజ్ కి చాలా చెన్నైలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, అలాగే పొలిటీషియన్స్ అందరూ కూడా వచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా వచ్చారు. సో అంత పెద్ద ఈవెంట్ లో, ఒక మ్యారేజ్ ప్రైవేట్ ఈవెంట్ లో రాజకీయాలు నడపాలి రాజకీయంగా స్టాలిన్ గారిని కలవడం వెనక కూడా లోపాయికారంగా ఏదో ఆలోచన ఉందని చెప్తా ఉన్నారు. అదేంటంటే ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక రకంగా ఇదే విషయంలో బీజేపీ పెద్దలైనటువంటి మోడీ గారు అలాగే అమిత్ షా గారు దీని మీద జగన్ ని సీరియస్ గా ఆయన విషయంలో విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఒక రకంగా అర్నబ్ గోస్వామి జాతీయ మీడియాలో పనిచేసేటువంటి రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. అర్నబ్ గోస్వామి ఒక రకంగా మంట పెట్టారు. మామూలుగా ఈ విషయంలో మంట అంటే ఆయన లాజికల్ లేకుండా పెట్టలేదు. చాలా అద్భుతంగా మాట్లాడారు, పాయింట్ మాట్లాడారు. దానికి వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, నేషనల్ స్పోక్స్ పర్సన్ కార్తీక్ కంగు తిన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే చార్జ్ షీట్ దగ్గర పెట్టుకొని రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి పాయింట్ టు పాయింట్ అడుగుతా ఉంటే పేజీ నంబర్ చెప్పి, ఇదిగో మీరు ఇలా చేశారు, ఇదిగో ఇంత కల్తీ కలిసింది, మీరు మళ్ళా సచ్చిలురు అన్నట్టుగా బుకాయిస్తారేంటి, అసలు జరిగిందా లేదా అని ఆయన వాగ్దాటి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒక రకంగా ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు ఆయన సునామీ సృష్టించారని చెప్పొచ్చు. ఒక్కసారిగా కార్తీక్ అని ఆయన ఒక రకంగా తడబాటు పడి భయపడ్డాడు. ఆయన గట్టిగా అరిసేసరికి, దీనికి జవాబు చెప్పు అనేసరికి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హిందూ సెంటిమెంట్ తో బీజేపీ భావజాలం ఉంటది కనుక ఈయన క్రిస్టియన్ అని చెప్పి, వాస్తవానికి నిజమైన క్రిస్టియన్ కాదు అతను, పేరుకి నామమాత్రం క్రిస్టియన్. నిజమైన క్రిస్టియన్ ఎవడో కూడా అంత ప్రతీకారం పగలుండవు, శత్రువును సైతం ప్రేమించేటువంటి తత్వం ఉంటుంది బైబిల్ ప్రకారం, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి సరే క్రిస్టియనే ముద్ర పడిపోయింది అతని మీద. సో అతనికి ఎలా సపోర్ట్ చేయాలి, బీజేపీ కూడా భయపడింది బహుశా ఇతనికి సపోర్ట్ చేస్తే ఇంటర్నల్ గా మనకి అసలుకే ఎదురు వస్తుందేమని చెప్పేసి వాళ్ళు కూడా ఇతని విషయంలో వరకు చాలా హెల్ప్ చేసి ఉంటారు, హెల్ప్ చేశారు. ఇప్పుడైతే అతను కొంచెం విముఖత చూపినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే నేను కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలి, నేను ఇండియా కూటమిలోకి వెళ్ళిపోవాలి, అందుకే స్టాలిన్ గారితో కూడా ప్రత్యేకంగా ఆయన మాట్లాడినట్టుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇండియా కూటమి వైపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. శరవేగంగా ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే ఆ విషయాన్ని ప్రజలకి ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నారా, అలాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి స్టాలిన్ గారు గాని, ఆయన కుమారుడు గాని, తమిళులు ముఖ్యంగా ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, బీజేపీ బజరంగ దళ భావజాలాన్ని వాళ్ళు పూర్తి బద్ద వ్యతిరేకం అనమాట. సో వాళ్ళతో దగ్గరే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రస్తుతం మనకి చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి ఏం సిగ్నల్స్ పంపించదలుచుకున్నారు అనేది కూడా మనకి వార్తలు నిలుస్తా ఉంది. రాజకీయాల్లో ఆప్టిక్స్ ముఖ్యం అని చెప్తా ఉంటారు కదా. నాయకులు ఏం చేస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనేది ప్రజలు చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు, సూక్ష్మంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇది మ్యారేజ్ అయినప్పటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకున్నాం కదా. మ్యారేజ్ లో ఈ రాజకీయాలు మాట్లాడిన అర్థం కాదనమాట. అందుకని ఈ మ్యారేజ్ ఈవెంట్ ని ఆయన రాజకీయంగా ఉపయోగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా మంది రాజకీయ పండితులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు చెప్తున్న మాట. ఇది ఒక పెద్ద మ్యాటర్ అయిపోయింది ఇప్పుడు. చాలా మంది గమనిస్తూ ఉంటారు కదా ప్రజలు. ఏదైతే చెన్నైలో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు, మనం అందరం చూసాం. అక్కడ ఆయన చాలా మందిని కలవడం జరిగింది, చాలా మందిని కలిశారు. కానీ పర్టికులర్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడానికి మాత్రం ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎంచుకున్నారని చెప్పి మనకి వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఏంటి, ఒక్కసారిగా కలుసుకున్నందుకే, అది కూడా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మాట్లాడుకున్నందుకే సంబంధం కట్టేస్తారా కట్టేస్తారండి. రాజకీయాల్లో దేన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. మరి ఊరికేలారు మహానుభావులు అన్నట్టు ఆ మ్యారేజ్ కి ఊరికనే అటెండ్ అవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరిని ఊరికే కలవరు, నిజం, డబ్బులు ఊరికే రావు అన్నట్టు. దాని వెనుక ప్రీ ప్లానింగ్ ఉంటుంది. ఎవరు అనుమానించిన సందర్భం కోసం కూడా వెతుక్కుంటారు కొన్ని సందర్భాల్లో. అందుకే ఇలా సందర్భం వచ్చింది. అలా వచ్చినప్పుడు బహిరంగంగానే
కలుసుకుంటారు. మాట్లాడుకోవాల్సినవన్నీ కూడా ఆ వేడుకలోనే వాళ్ళకి టైం దొరుకుద్ది కాబట్టి మొత్తం మాట్లాడుకుంటారు. చూసే వాళ్ళందరికీ ఏదో కాకతాళీయంగా కలిశారు అనుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. అంటే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం కదా, కలిస్తే మాట్లాడితే తప్పేంటి అని అనుకుంటారు. కానీ ఒకసారి ఇదంతా ఓ ముందస్తు వ్యూహంలో భాగంగా జరుగుతూ ఉంటుంది అనేది పెద్దలు చెప్తున్నమాట. సపోజ్ వైఎస్ జగనే ప్రత్యేకంగా చెన్నై వెళ్లి అక్కడ సీఎం స్టాలిన్ ని, టీవీకే అధ్యక్షుడు విజయ్ ని కలిసి వస్తే ఎంత పెద్ద బ్రేకింగ్ అవుతుంది. అలా ఎలా కంటపడాలనుకుంటారు ఎవరైనా? నో. అంటే అది ఒక పెద్ద జాతీయ స్థాయిలో అది మీడియా ఫోకస్ చేస్తుంది. ఓహో, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దూరంగా జరిగారు అంటే అవినాభావ సంబంధం ఉంది. గతంలో చెప్పాడు ఆయన వైజాగ్ లో మోడీని ఆహ్వానించిన సభలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు, బీజేపీతో నాకు అలయన్స్ లేకపోయినా గానీ అంతకు మించి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, చాలా గొప్ప దృఢమైన బంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ఇక్కడ ఈ కూటమితో ఈయన దగ్గరికి వెళ్ళడానికి కూటమిలో భాగస్వాములైనటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని కలిసి నేను కూడా వస్తాను గురు, మరి నాకు కూడా ఒక బెర్త్ రెడీ చేయండి, రాహుల్ గాంధీ గారితో మాట్లాడండి, నేను ఎందుకంటే ఇక బీజేపీ ఈ కల్తీ లడ్డు విషయంలో వాళ్ళు నాకు సహకరించే పరిస్థితి లేదు, అందులో నేను కూడా కొంచెం డిమాండ్ గా మీరు కాకపోతే నాకు ఇంకొకరు ఉన్నారు అని చెప్పి ఆయన ఇండికేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుని ఉండొచ్చు అనేది మనకు ప్రస్తుతం అర్థమయ్యేటువంటి అంశం స్పష్టంగా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారా అని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఈ వివాహ వేడుక ఇతనికి రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్ గా వెళ్ళి ఆయన ఏరోప్లేన్ లో వెళ్ళి ఆయన స్టాలిన్ గారిని కలిశారనుకోండి, అలాగే విజయ్ గారిని కలిశారనుకోండి, కలిస్తే ఎలా ఉంటుంది? ఓహో, ఇతను బీజేపీతో పూర్తిగా బంధం తెంచుకుంటున్నారు, లేకపోతే బీజేపీ సహకరించట్లేదు. కల్తీ విషయంలో దొరికిపోయిన తర్వాత ఇక జాతీయ స్థాయిలో ఈ విషయం బాగా ఫోకస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్తా ఉన్నారు. వాస్తవానికి అర్నబ్ గోస్వామి ఇప్పుడు బాగా అంటే బీజేపీ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అతనికి. ఎందుకంటే వాళ్ళకి ఫేవర్గా ఉంటాడు ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో బీజేపీ పెద్దల అనుమతి లేకుండానే అర్నబ్ గోస్వామి ఈ రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారా, మిస్టర్ జగన్ అని ప్రశ్నించారా, అలాగే వాళ్ళ నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా కార్తీక్ టెల్ మీ ఆన్సర్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చిన్నబోయి ఒక రకంగా సిగ్గుతో తలదించుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే స్టాలిన్ గారు నిజానికి ఈ సనాతన ధర్మానికి బీజేపీకి ఎలాంటి యాంటీగా ఉంటారో మనకు తెలియదు కాదు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సినిమా యాక్టర్, మంత్రి కూడా ఆయన కూడా బీజేపీ మీద ఒంటికాల మీద లేసి సనాతన ధర్మాన్ని, హిందూ భావజాలాన్ని వ్యతిరేకించినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. మరి అలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మరి కలుస్తున్నాడని స్పెసిఫిక్ గా వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా బీజేపీ వెంటనే జైలు వేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అని. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారుగా 13 ఏళ్లుగా అతను అక్రమాస్తుల కేసుల్లో కావచ్చు, ఈడీ సిబిఐ కేసుల్లో కావచ్చు, బాబాయ్ విషయంలో కావచ్చు డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది, ఇతను లోపలేస్తారు అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రత్యేకంగా కలవడానికి ఆయన సాహసం చేయలేదని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. అలాగే వాళ్ళ వైఎస్ ఫ్యామిలీలో మ్యారేజ్ కాబట్టి ఇతను అఫీషియల్ గా అటెండ్ అవ్వాలి కనుక ఖచ్చితంగా దీంట్లో మాట్లాడొచ్చు రాజకీయం అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అనేది మనకు అర్థమవుతున్న అంశం. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన కుమార్తె ఉంది కదా, ఆయన కుమార్తెని ఈ మ్యారేజ్ కి ఇన్వైట్ చేయలేదు, మ్యారేజ్ రాలేదు. మరి వైఎస్ ఫ్యామిలీ కాదా ఆవిడ? అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినందుకు ఇన్వైట్ చేయలేదా? రైట్. సరే, ఈ విషయాన్ని కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు మారుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారన్నటువంటి అభియోగాలు ఇప్పుడు బాగా తారస్థాయిలో వెళ్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవడం, ఇద్దరు సనాతన ధర్మంపై ఒకే వ్యవహార శైలితో ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. అలాగే పైగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ బీజేపీతో కలిసి ఆయన సినిమా యాక్టర్, మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, మంచి సెలబ్రిటీ మనకు తెలిసిందే. అయితే విజయ్ కూడా బీజేపీతో కలిసేది లేదని చెప్పి ఆయన సభల్లో చెప్పారు. ఆల్రెడీ కరాఖండిగా చెప్పారు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి. కొన్ని సర్వేల ప్రకారం మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే ఎన్నికల తర్వాత స్టాలిన్ పార్టీతో అంటే బీజేపీని మట్టి కరిపించేసి వీళ్ళిద్దరికి ఎన్ని సీట్లు వస్తాయో ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అంటే టీవీకే అండ్ స్టాలిన్ పార్టీ రెండు కూడా డిఎంకే ఈ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి అప్పుడు వాళ్ళు మాత్రమే ఉండాలి, బీజేపీ లాంటి శక్తులు మా తమిళనాడుకి ఎంట్రీ లేదని చెప్పేసి వాళ్ళు అనుకుని ఇద్దరు కూడా లోపాయికారిగా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేటువంటి విశ్లేషణలు అయితే మనకి చాలా క్లియర్ కట్ గా వస్తా ఉన్నాయి అన్నమాట. అయితే స్టాలిన్ విజయ్ ఒక జోడి, వీళ్ళిద్దరు కలిసి క్రిస్టియన్ ఓటు బ్యాంక్ దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే
అక్కడ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో అలాంటి వాళ్ళని ప్రైవేట్ ఫంక్షన్ లో వైఎస్ జగన్ కలవడం ఏంటో ఇక ఎలాంటి సంకేతాలు ఇస్తుందో మనకు తెలియదు కాదు. అయితే ఇవన్నీ మనం గమనించుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఇక బీజేపీతో కటీఫ్ అనక తప్పని పరిస్థితి. మరి కాంగ్రెస్ లో సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఒకవేళ ఎడమోహం పెడమోహంగా ఉంటే ఇదిగో ఇలాంటి స్టాలిన్ లాంటి నేతలు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ఆయన ఆ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు. ఆయన తమిళనాడు వాసే కాబట్టి. సో ఆయన కూడా ఆలింగనం చేసుకొని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారితో బాగా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళతో మాట్లాడి మనకు అలయన్స్ కావాలి, బీజేపీని ఓడించాలి, మనం జస్ట్ మిస్ అయ్యాం లాస్ట్ టైము, కొంచెం మనం గట్టిగా స్ట్రాంగ్ కావాలంటే జగన్ లాంటి వ్యక్తులు కూడా కలుపుకొని పోవాలి అని మనం మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నెగిటివిటీని రూపుమాపే ప్రయత్నం చేస్తారా అనేది కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధహస్తుడు ఆయన. ఎందుకంటే ఆర్థికంగా ఎంతో బలవంతుడు. అలాగే అతనికి ఎదురొచ్చిన వాళ్ళని ఎవరిని కూడా అతను బేఖాతరు చేయడు, లెక్క కూడా చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటే వాళ్ళ తల్లి గారు ఎప్పుడైతే తన చెల్లికి సపోర్ట్ చేసిందో ఆవిడని కూడా గెట్ అవుట్ అని చెప్పేసి ఆవిడ మీద కేసు పెట్టి ఎన్సీఎల్టీలో కేసేసి కోర్టు బోన్లకి ఇచ్చాడు. కన్న తల్లిని కూడా, చెల్లిని కూడా దుర్భాషలు ఆడించి ఆవిడని కూడా కేసు పెట్టి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఆస్తుల్లో నాకు మాత్రమే ఉంది, మీకు లేదు, పోండి, మీ దిక్కున్న చోట చెప్పుకోపోండి అని చెప్పి నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసు సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా కొన్ని సందర్భాల్లో 4-5 రాష్ట్రాలకు కూడా ఆయన ఎలక్షన్ టైంలో వేరే వాళ్ళకి సర్దాడు డబ్బులు అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి, వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలవంతుడు కాబట్టి, ఎన్నికలంటే డబ్బుతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి ఇప్పుడు కూటమిలో కూడా మరి రాజకీయాలంటే డబ్బు లేకుండా జరగదు కదా, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా కూడా ఉపయోగపడతాడు అనేటువంటి ఆలోచనతోటి నన్ను తీసుకుంటారు, నేను బీజేపీ నాకు ఇంకా సహకరించదు అనేటువంటి డైలమాలో పడిపోయాడు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా కేంద్ర పెద్దల సహాయ సహకారం లేకుండా, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అంటే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, గోహెడ్ అనకుండా, అనుమతి లేకుండా అర్నబ్ గోస్వామి ఈ రీతిగా విరుచుకుపడతాడా అనేది కూడా జగన్మోహన్ రెడ్డిలో అంతర్లీనంగా డైలమాకి కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అతన్ని ఎప్పుడో లోపలేసి శిక్షించాల్సినటువంటి కేంద్రం అతన్ని పూర్తిగా అతని మీద జాలి చూపించడం కావచ్చు, లేకపోతే ఏపీ రాజకీయాల్లో ఇలాగే ఉండాలి, ఇలా జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు మా మాటలు వింటాడులే అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఏది ఏమైనా ఒక మనిషి ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని ఇతను కుట్రాకుళ్ళు అనే రాజకీయ పంటను ఇచ్చాడు. సో అదే అతనికి రిఫ్లెక్ట్ అయింది అనమాట. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో పేలిపోతాడు, ఫ్యాక్షన్ పట్టుకున్నవాడు ఫ్యాక్షన్ తోటే అయిపోతాడు అనేది నా జీవితంలో కూడా నేను చూసిన అంశం. అందుకే మనుషులు శాంతి కాముకులుగా ఉండాలి, ఇలాంటి ఆ హింసను ప్రేరేపించే వ్యక్తిత్వాన్ని విడనాడాలి అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. అది పచ్చి నిజం. కనుక కొంతమంది ఏంటి రాజకీయాలు చేసే వాళ్ళు ఇలాంటి ఒక దోపిడీదారులుగా, హింసకి ప్రేరేపించే వ్యక్తులుగా, ఫ్యాక్షనిస్టులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితాంతం కూడా అవి మానుకోలేరు. సో అలాంటి నేచర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి శాంతి కాముకుడుగా మారుతాడా, ఆయన స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేస్తాడంటే మేలు చేయడాన్ని మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పటి వరకు కూడా రియలైజేషన్ లేదు. ఎందుకంటే కల్తీ లడ్డు జరిగిందని వాస్తవంగా సిట్టు తేల్చిన తర్వాత కూడా దొంగే దొంగ దొంగ అన్నట్టు సిట్టులో క్లియర్ గా అంటే జంతుకు గురించి ప్రస్తావన లేదని చెప్పేసి అసలు పూర్తిగా మేము క్లీన్ చిట్ ఇచ్చింది అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. చూసారా? అంటే భయంకరమైనటువంటి కెమికల్స్ కలిశాయి దీంట్లో, ఎంతో నాశనకరమైనటువంటి క్రిమి కీటకాలు ఉన్నటువంటి, చివరికి టాయిలెట్ కడిగే కమ్మోడ్లు కడిగేటువంటి ఒక కెమికల్స్, లబ్సా కెమికల్స్ కావచ్చు, ఈస్టర్ అనేటువంటి కెమికల్ కావచ్చు, ఇంకా భయంకరమైనటువంటి కెమికల్స్ లడ్డూలో వాడటం ఏంటి? అసలు ఏదో కామన్ పీపుల్ ఏదన్నా మహానగరాల్లో సిటీల్లో ఏదన్నా ఎగ్స్ లోనో లేకపోతే రైస్ లోనో కల్తీ కలిసిందనంటే, ఆయిల్ కలిసిందనంటే పెద్ద రెవల్యూషన్ వస్తుంది ప్రజల్లో. అలాంటిది ఒక దేవుడి దగ్గర మరి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదంలో ఇలాంటి దారుణమైన కెమికల్స్ కలిపాడంటే అసలు ఆ బుర్ర మామూలు బుర్ర కాదు, ఆ గుండె మామూలు గుండె కాదు. అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే ఏ వ్యాపారవేత్తలు కూడా భయంకరంగా నిజంగా కల్తీ కలిపే వాళ్ళు కూడా, అంటే వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా దేవుడి విషయానికి వస్తే అలాంటి చేయరేమో బహుశా. కానీ జగన్మోహన్ రెడ్డి నేను దేంట్లోనే చేస్తా, నేను ఇంతే, నేను మారను అన్న రీతిలో ఆయన ఇలా చేయడం వల్ల బీజేపీ కూడా అరే మనం ఇక మతం గురించి ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం, మతం గురించి సమాజానికి దేశానికి నీతులు చెప్తా ఉంటాం, ఇలాంటి వ్యక్తిని, అందులో అన్యమతస్థుడు ఇలాంటి వ్యక్తిని గనక మనం ఇంకా ఎంతకాలం అని చంకలో పెట్టుకుంటే, ప్రజలు మనల్ని దారుణంగా డక్అవుట్ చేసి ఓడిస్తే మన పరిస్థితి ఏంటి అని ఇద్దరు బహుశా బీజేపీ పెద్దలు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు డిస్కస్ చేసుకుని ఉండొచ్చు. బహుశా మనం ప్రజల్లో ఓట్లు అడగాలి, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనం సహకరిస్తే మనకి అసలు కేసులు వస్తే మన పవర్ కట్ అయిపోద్ది అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి అది అర్థం చేసుకొని ఇక నాకు బీజేపీ డోర్స్ క్లోజ్ చేసింది, నాకు అవకాశం లేదు, ఖచ్చితంగా నాకు కూటమే దిక్కు, లేకపోతే ఈసారి ఇంకా ఆ 11 కూడా రావు, నా రాజకీయ భవితవ్యం ఏంటో అని చెప్పేసి తీవ్రమైన నిర్వేదంలో ఆ పార్టీ క్యాడర్ కూడా
దారుణంగా డిసప్పాయింట్ అయి ఉంది. ఆ అసంతృప్తిలో నుంచి, ఆ ఆవేదనలో నుంచి పెళ్ళుపుకిందే ఈ రప్ప. ఎందుకంటే నిజంగా ఓట్లు అడిగేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు నాకు సహాయం చేయాలి, నేను చాలా బాధల్లో ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, నన్ను గెలిపించాలి మీరు, అంటే మీ సహాయం నాకు కావాలి, నేను ఎలా ఉండాలి మీ దగ్గర, మీ మనసును గెలుచుకోవాలి, మీకు నేను లోబడాలి, ఎవరిని నాకు హెల్ప్ చేస్తారా, లేకపోతే నాకు ఒక 10 రూపాయలు అప్పిస్తారని అంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, అంటే మీ మనసు కరిగే విధంగా అడగాలి. మనల్ని ఎవరన్నా బెగ్గింగ్ చేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, అయ్యా అని చెప్పి ఎంతో ధీరంగా అడుగుతారు. అలాగే ఓటర్లను కూడా ఓట్లు రప్ప నరుకుతామని అడగకూడదు. దయచేసి ఓట్లు వేయండి అని అందరూ దండాలు పెట్టి అడుగుతారు కదా. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు వచ్చి ఇంటింటి గడప తిరిగి మాకు ఓటు వేయండి అమ్మని చెప్పేసి నమస్కారం చేస్తారు కదా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, రప్ప తప్పే ఉంది, పేట తలకాయలు తప్పే ఉంది, మేము ఇంతే, ఇట్లా అన్నాడు అంటే ఒక్కడు కూడా ఓటేయడు. నిజంగా బుద్ధిపూర్వం ఎవడు కూడా వేయడు. ఎందుకంటే రాక్షసత్వంగా రౌడీజంగా ఓట్లు అడిగితే ఎవడు ఊరుకుంటాడు? జగన్మోహన్ రెడ్డికి తెలిసే నిజంగా భయపెట్టేనే ఆయన గెలుస్తావేమో చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అది పూర్తిగా మెంటల్లీ డిజార్డర్ అయి ఉండి వచ్చే మాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా కూటమితోటి జగన్మోహన్ రెడ్డి అలయన్స్ పెట్టుకొని నెక్స్ట్ 2029 ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.